మరి ఇంత నడిపిస్తున్న యేసు ప్రభు మరి మీరు చెప్తున్న ఆ సైతాను ఆత్మలను చంపేయచ్చు కదా. ఇంత శక్తులు ఉన్న యేసు ప్రభువుకు, ప్రపంచాన్నే సృష్టించిన యేసు ప్రభువుకు ఒక సైతాన్ని చంపగలిగే శక్తి లేదా? నేను ఆదికాండంలో చెప్పింది ఏంటంటే, దేవుడు అపవాదిని నాశనం చేయలేక అలా ఉంచాడు అని నేను చెప్పలేదు. దేవునికి వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఉంది అని మాత్రం చెప్పాను తప్ప, దేవుడు దాన్ని నాశనం చేయలేక అలా ఉండిపోయిందని నేను చెప్పట్లేదు. సరే, ఎందుకు చేయట్లేదు మీరు చెప్పండి. ఎందుకు చేయట్లేదు అంటే, ఇప్పుడు మీ కొడుకుని మీరు స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి కదా, పరీక్షలు ఉంటాయి కదా. పరీక్షలు ఉన్నప్పుడు, రేపు పరీక్ష అన్నప్పుడు ఈరోజు పిల్లాడు కూర్చొని చదవడం, రాత్రి నిద్ర మేలుకొని చదవడం, తర్వాత రిజల్ట్ కోసం ఆతృత ఎదురు చూడడం, ఈ టెన్షన్ పడ్డం, ఇదంతా మీకు తెలిసే ఉంటుంది కదా. మరి పిల్లాడు ఇంత కష్టపడ్డము, ఇంత మేలుకొని చదవడము, లేకపోతే పరీక్ష రాసి పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, ఇంత వ్యవహారం దేనికి? పరీక్ష లేనటువంటి ఒక స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుందిగా మీ కొడుకుని, లేదా మన బిడ్డల్ని ఎక్కడైతే పరీక్షలు బెటర్, ఎగ్జామ్స్ బెటరో ఆ స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది కదా. వాడికి జ్ఞానం ఎట్లా వస్తుంది కదా, వాడికి జ్ఞానం ఎలా వస్తుంది? అలాగే మనం జిమ్కి వెళ్ళినప్పుడు మనమే ఫీజు కడతాం, జిమ్ ఫీజు కడతాం కదా, అమౌంట్ కడతాం. అక్కడికి వెళ్ళి ఏసీలో పడుకొని నిద్రపోతాం అంటే లేదు. అక్కడికి వెళ్ళి డంబెల్స్ ఎత్తుతాం, పెద్ద పెద్ద వెయిట్స్ ఎత్తుతాం, పుషప్ చేస్తాం, ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తాం. ఎప్పుడైతే మన మజిల్కి స్ట్రెయిన్ పడుతుందో అప్పుడు ఆ ఫ్యాట్ పోతుంది కదా. ఎప్పుడైతే పిల్లాడికి ఎగ్జామ్ ఉంటుందో వాడికి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది కదా. అలాగే అపవాది ఉన్నప్పుడే మనం దేవునికి ఎంత లోబడుతున్నామో తెలుస్తుంది, మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో తెలుస్తుంది. కనుక దేవుని మనం ప్రేమించాలన్నా, దేవుడికి మనం లోబడాలన్నా, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి, దేవుణ్ణి కనబడకుండా ప్రలోభ పెడుతున్నటువంటి ఈ అపవాది ఉన్నప్పుడే ఆయన మనం ఎంత ప్రేమిస్తున్నాం, ఆయనకు మనం ఎంత లోబడుతున్నాం, ఆయన అధికారాన్ని మనం ఎంత గౌరవిస్తున్నాం అన్నది తెలుస్తుంది. అపోజిషన్ ఉన్నప్పుడే అధికార పక్షం అన్నది ప్రభుత్వం బాగా పరిపాలన జరుగుతుంది. ప్రతిపక్షం లేదనుకో, అధికారంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేయదు. కాబట్టి అపోజిషన్ ఉండాలి. కానీ ఒక లెక్క ప్రకారం చూసుకుంటే మీరు అన్నట్టు ఒక ఎగ్జామ్ లేని స్కూల్లో నా పిల్లాడికి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక సైతాన్ని చంపకుండా వదిలేయడం వల్ల ఈ వ్యవస్థలో ఎన్ని అనర్థాలు జరిగినాయి అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ జరుగుతున్న చెడుకు, అబద్ధాలకు అన్ని కారణం ఆ సైతాను ఆ రోజు ఆ ఫలాలను తినమని చెప్పడమే కారణం అని మీరు చెప్తా ఉన్నారు కదా. అక్కడ నుంచి మొదలైంది కదా ఇదంతా. మరి ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్న చెడు, ఇక్కడ కొనసాగుతున్న అనర్థాలు, ఇవన్నీ రకరకాల మతాలు, రకరకాల కులాలు, ఈ ఘర్షణలు, ఇవన్నీ కూడా కారణం మరి అపవాదే కదా. మరి పరోక్షంగా దీని అంతటికి కారకుడు యేసు ప్రభువు కాడా అతన్ని వదిలేసినందుకు? కాదు, నేను మరలా చెప్తున్నాను. అక్కడ ఆ ఫలాన్ని తినమని అపవాది చెప్పినప్పుడు అపవాది ప్రేరేపించింది, కానీ ప్రేరేపణకు లోబడింది మానవుడు. అపవాది తినిపించలే, అపవాది చెప్పింది, దేవుడు చెప్పినటువంటి డెఫినేషన్ని మార్చి చెప్పింది. దానికి మానవుడు లోబడ్డాడు, మానవుడు చేశాడు. అపవాది ప్రేరేపణ ఎంత తప్పో ఆ ప్రేరేపణకు లోబడ్డం మానవుడు తప్పు. అయితే అలా తప్పు చేసినటువంటి మానవుడిని దేవుడు అలా వదిలిపెట్టలే. మరలా వారికి దేవుడు వస్త్రాలు తొడిగించి వారిని బయట పంపించాడు. అపవాది ఈరోజు ఎన్ని అనర్థాలకు కారణమవుతుంది, దేవుడు చూస్తున్నట్టుగా ఎందుకున్నాడు, ఇన్ని ఘర్షణలు కానీ, ఇన్ని మతాలు కానీ, ఇన్ని అబద్ధాలు కానీ, ఇన్ని విషయాలు అపవాది ద్వారా జరుగుతున్నాయి కదా, దేవుడు ఎందుకు అపవాదిని ఉంచాడు అని మీరు అంటున్నారు కదా. అపవాదిని ఉంచాడు అన్నది ఎంత వాస్తవమో, ఆ అపవాది చేస్తున్నటువంటి ఈ దారుణాలన్నిటికీ విరుగుడుగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుడి అంతరంగాన్ని రూపాంతరం చెందించడానికి, మానవుడిని నూతన సృష్టిగా చేయడానికి. ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు చేసినటువంటి సృష్టి మానవుడు చెడిపోయాడు కాబట్టి అపవాది మాటలు విని ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా అదే మానవుని నూతన సృష్టిగా చేశాడు. ఇది సువార్త ఈరోజు ప్రకటించబడుతుంది. మీరు ఏమన్నారు అంటే అపవాది ఇన్ని అనర్థాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు చంపలేదు అంటే, దేవుడు గురి అపవాదిని చంపడం కాదు. దేవుని గురి ఏంటంటే ఆ రోజు అపవాది ప్రేరేపణకు లోబడిన మానవుణ్ణి అదే మానవుడు అపవాదిని ఓడించేటట్టుగా చేయడం దేవుని ప్రణాళిక. అది ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా జరిగింది. మానవుణ్ణి నూతన సృష్టిగా చేయడం ద్వారా మానవులు అది పొందిరా అపవాదిని ఓడించేంత శక్తి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను అంగీకరించి, ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి ఎవరైతే
ఆయనలో నూతన జీవం పొందుతారో వాళ్ళు అపవాదిని గెలుస్తారు, అపవాదిని కాళ్ళ కింద వేసుకొని తొక్కుతారు అని రోమిలు రాసిన పత్రికలో రాయబడింది. లేకపోతే తొక్కలేరా? తొక్కలేరు. ఇంకేమైనా అనర్థాలు జరుగుతాయి ఒకవేళ మొక్కపోతే ఈ కొలవకపోతే యేసుక్రీస్తును? ఇంకా ఇంతకు మించిన అనర్థం ఏముండదు. మానవుడికి తన జీవితం ఏంటో తనకు అర్థం కాదు. తాను ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు, పాపం ఏంటో పరిశుద్ధత ఏంటో తెలీదు. అంటే ఇంతకు మించిన అనర్థం ఏంటి? క్రైస్తవంలో లేకపోతే అవి తెలీదు అంతేనా? క్రైస్తవంలో లేకపోతే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించకపోతే, ప్రభువైన యేసుక్రీస్తులో నూతన జీవం పొందకపోతే ఇది మూర్ఖం అనిపించట్లేదా మీకు? అంటే నన్నే మొక్కాలే, నన్ను మొక్కకపోతే నీ జీవితానికి అర్థమే లేదు, నీ జీవితానికి నువ్వు ఎండు తెలుసుకోలేవు అంటే ఇది ఒక మూర్ఖము, అన్యాయము అని మీకు అనిపించట్లేదా? వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతూ మీరు సమాధానం చెప్పాలి. మీకు పిల్లలు ఉన్నారా? లేరు. మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ కొడుకు మిమ్మల్ని మాత్రమే నాన్న అనాలా, లేకపోతే మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని నాన్న అన్నా సరే మీరు అంగీకరించగలుగుతారా? ఉదార స్వభావం, పెద్ద మనసు చేసుకొని నా కొడుకు నేనే కంట కనుక నన్నే నాన్న అనాలి. ఇందులో మూర్ఖత్వం లేదు కదా? లేదు కదా. మీరు మీ పిల్లాడికి జన్మనిచ్చారు కాబట్టి ఆ బిడ్డ మిమ్మల్ని మాత్రమే నాన్న అనడం మూర్ఖత్వం ఎలా కాదో నేను ప్రారంభంలో చెప్పాను. ఈ సృష్టి అంతటిని చేసింది ప్రభువైన యేసుక్రీస్తు అన్నప్పుడు దేవుని చేత సృష్టించబడిన మానవుడు తిరిగి ఆయన్ని దేవుడు అనడం మూర్ఖత్వం ఎందుకు అవుతుంది? ఎందుకైతుంది అంటే ఇప్పుడు నా కొడుకే వీడు నన్నే నాన్న అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఏముంటుంది అంటే నేను DNA రిపోర్ట్ తీసుకొని వస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు, గ్రంథాలు అన్నీ ఉండి వీళ్ళు ఆ దేవుళ్ళను కొలుస్తున్న వీరందరూ నీ దేవుడు ఈ దేవుడు కాదు, నువ్వు యేసుక్రీస్తు నీ దేవుడు అని నమ్మమంటే అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతారు? ఓకే, దీనికి సమాధానం చెప్తాను. మీరు DNA టెస్ట్ అన్నారు కదా, DNA టెస్ట్ అన్నారు కదా, బైబిల్ ఒక మాట రాయబడింది, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అని. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని. ఇది DNA, మానవ DNA. అది భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ ప్రాంతం అయినా సరే, మీకు పుట్టిన బిడ్డకి మీ DNA ఎలాగైతే ఉంటుందో అలాగే మొత్తం ప్రపంచాన్ని మీరు తిరిగినప్పుడు ప్రతి మానవుడు పాపే. DNA ప్రతి మానవుడు పాపే. ఈ పాపాన్ని నుంచి మానవుని విడిపించడానికి వచ్చాను అని చెప్పిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే పుట్టుకతోటే మానవులందరూ పాపులా? పుట్టుకతో పాపులు, జన్మతః పాపులు, కర్మతః పాపులు. జన్మతః పాపులు, కర్మతః పాపులు. కాబట్టి ఏంటంటే మీ DNA మీ బిడ్డకి ఎలా వస్తుందో అలాగే ప్రపంచ మానవులందరికీ, వాళ్ళు ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ దేశం కానీ, ఏ కాలం కానీ, ప్రతి మానవుడు పాపి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. నీతిమంతులు ఒక్కడు లేడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు. ఒకవేళ భారతదేశంలో పాపులు లేకపోతే కనుక భారతదేశం ప్రభువైన యేసుక్రీస్తు అక్కర్లేదు. లేదు భారతదేశంలో మేము పాపులమి అని అంటే గనక ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు భారతదేశం కూడా దేవుడే. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి, మాలో పాపం లేదు అని చెప్పేవాడేవాడు ఈ ప్రపంచంలో లేడు. కాబట్టి ప్రతి మానవుల్లో పాపం అనే DNA ఉంది. కాబట్టి ఆ పాపం నుంచి మానవుని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే లోకానికి వచ్చాడు. కాబట్టి శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మానవుడికి దేవుడు ఆయనే. అది భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. గ్రంథాలు ఏముంది, ఎన్నైనా రాసుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.